చెప్తాను నాకు అంటే మూల నక్షత్రం కాబట్టి మనకి అతి దేవతలు ప్రత్యర్థి దేవతలు ఉంటారు మాకు నిరుతి అంటాం నిరుతి అంటే నైరుతి సో సండే నాడు బ్లాక్ ఎప్పుడైనా చాలా డేంజర్ నాకు అది సండే ఆరెంజ్ నేనే కల బట్ నాట్ బ్లాక్ ఒకసారి వేసి ఇన్సిడెంట్ చెప్తాను రాక బాలసుబ్రహ్మణ్యం గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆదిత్య G69 ఆ రోజు నేను ఇంటి నుంచి బ్లాక్ డ్రెస్ వేసుకు వెళ్ళా మైండ్లో చెప్తా ఉంది వాళ్ళ సండే వద్దని వెళ్ళా లొకేషన్కి రాక ఆయన వచ్చాడు ఫస్ట్ టైం వచ్చాడు ఆయన అదే లాస్ట్ టైం కూడా మళ్ళీ రాలా ఎందుకంటే ఆయన వచ్చి ఆయన కళ్ళ ముందే పడి నడువు ఇరిగింది నాకు ఫెల్ అండ్ హ్యాడ్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ L5 హెయిర్ లైన్ ఫ్రాక్చర్ టక్కని ఆయన కళ్ళ ముందే జరిగింది అమ్మో నేను వచ్చాను ఇది జరిగింది ఇక నేను మళ్ళీ రానని పారిపోయాడు ఆయన మళ్ళీ రాలా మళ్ళీ సినిమా అయ్యేదాకా అంటే చెప్తే కలర్స్ సో అలా ఇప్పుడు బాబీ గారు మీకు ఒక పాయింట్ వచ్చింది ప్రజ్ఞా గారు మీకు కూడా ఒక పాయింట్ వచ్చింది వేరే వాళ్ళు కొంచెం స్పీడ్ నేను అన్నాను ఎడిటింగ్ లో తీసే కాదండి ఇది అనక ముందే ఎడిటింగ్ లో తీసే ప్రక్రియ ఏంటండి మాకు తెలియదు నాకు అర్థం కాలేదు మేబీ మీరు తీసేసి ఉంటారు మైండ్ ఓకే బాలకృష్ణ గారు మీతో డిస్కషన్స్ లో చెప్పినప్పుడు ఆయనకి ఇష్టమైన సినిమా ఏదని చెప్పారు ఓకే ఎస్ మాయాబజార్ మాయాబజార్ వీళ్ళిద్దరేంటి ఇక్కడ టై అయింది బాబీ మాయాబజార్ గుండమ్మ కథ మా నాన్నగారి అన్ని సినిమాలు ఫేవరెట్స్ అండ్ క్లాసిక్స్ ఒక క్లాసిక్ ఫిల్మ్ It's about this woman who goes crazy. But he loves his father And she keeps the man captive. Acha, misery na? Doctor, she's a nurse. Adi kuda na. Mayavar favorite lela. అంటే రకరకాలు ఉంటాయి సార్ ఇది చెప్పలేదు సార్ తమన్ గారు చెప్పండి పాస్ మళ్ళీ మేము ఎడిటింగ్ లో తీసేసామంటారు ఆప్షనే లేదు బాబు ఎడిటింగ్ జాగ్రత్త చూసి పాస్ అనేది ఉండాలమ్మా ఎలానా పాయింట్స్ రావు పాస్ ఇప్పుడు బాలకృష్ణ గారు ఎవరో ఒకళ్ళకి పాయింట్లు ఇవ్వాలి సార్ ఎవరికి ఇద్దాం పాయింట్లు వీళ్ళిద్దరూ మాయాబజార్ అన్నారు ఆయన గుండమ్మ కథ అన్నారు ఈయన పాస్ అన్నారు I took extra answer sheet and మా gave మాట one more చెప్తాను option. అంటే నేనేమో చెప్పాలి నేను నా ఎక్స్ప్రెషన్ చెప్పచ్చా చెప్పొచ్చు నాకు సార్ స్వతంత్రం ఉందా బాబీ గారు ఒక ప్రజాస్వామ్య పౌరుడిగా నాకు వాకు స్వాతంత్రం ఉందా సార్ బాబీ గారు అన్నారు నాన్నగారు అన్ని సినిమాలు అన్నారు అది చూస్తున్నాం వాకు స్వాతంత్రం ఎలా ఉందో అవును ఎలా జర్నలిజం నాకుందా ఇండివిజువల్గా నాకు కాకపోతే ఎవడుకుంది పంచాయతీ దేశంలో ఎవడన్నా తిడతాను ఎవడన్నా పొగుడతారు ఆ ఇష్టం చెడ్డవాడు పొగుడతాను మంచివాడు తిడతా ఎవడు కాదంటాడు సో ఇప్పుడు మనం సినిమా ఎవరికి ఇద్దాం సార్ పాయింట్ ఇప్పుడు నాకు రామారావు గారు సీతారామ కళ్యాణం రావణ షోడ్ యు నో వేర్ వాజ్ రావణ బికాస్ ఐ టెల్ యూ వై ఈవెన్ టుడేస్ యాక్టర్స్ ఫర్ డైరెక్టర్స్ ఇట్ ఈస్ ఎన్సైక్లోపీడియా దట్ ఫిలిం హీ క్రియేటెడ్ యాంగిల్స్ రావణాసు ఇంట్రడక్షన్ చూస్తారు కదా జంగర్ దేవర్లుగా వస్తాడు సీత స్వయంవరానికి కింద హై హెడ్ పెట్టారు హై హెడ్ లేదప్పుడు అసలు హై హెడ్ అంటే ఏంటో దే వాజ్ నో ఎనీ యాంగిల్ లైక్ దట్ పెట్టి డైరెక్షన్లో స్పెషాలిటీ ఏంటంటే స్పాట్ లైట్ వేసే డ్రెస్ మీద అలా ట్రావెల్ అవుతుంటుంది డ్రెస్సు అలా ప్యాన్ చేస్తారు పైకి ఇక్కడ శివలింగం ఉంటుంది అక్కడికి వచ్చి అక్కడ డిసపేర్ అయిపోతుంది ఆ లైటు మొత్తం వెలుగుతుంది సెట్ అంతా అని గెటప్ అంతే ఎన్టీఆర్ మించిన డైరెక్టర్ హీ హాజ్ నాట్ ఓన్లీ కమర్షియలైజ్ ద ఇండస్ట్రీ అని చెప్పారు చూడండి యాంగిల్స్ సృష్టించాడు ఆయన యాంగిల్స్ డచ్ యాంగిల్ ఉండేది నో మూమెంట్ డచ్లో ఇద్దరు మూమెంట్ ఉండేది కాదు దాని వేరే సూర్యకర్ణ చూడండి ఆయన స్వయంవర ఇక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి జరిగిన పరాభవానికి ఆయన బాధపడుతుంటే డచ్లో ట్రాలీలు స్టడీగా ఉండేది డచ్ చాలా రేర్గా పెట్టేవాళ్ళు ఇవన్నీ చేశాడు ఈయన రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్ నాకు చాలా ఇష్టం ఆ సినిమా బాలకృష్ణ గారి డైలాగుల్లో ఫేవరెట్ డైలాగ్ సమయం లేదు మిత్రమా శరణమా రణమా కానీ ఇంకా మాకు తెలియదు I have a nomination. ప్లీజ్ చెప్పండి చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకోకు నెక్స్ట్ బర్త్డే ఉండదు అమ్మో బాబీ గారు మీరేమనుకుంటున్నారు కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అదే తమన్ గారు నరకడం మొదలు పెడితే ఇంట్లో మీ పిల్లలు కూడా తెలియదు ఏ పార్ట్ నరి డాకులో నుంచి డైలాగ్ చెప్పు నాన్న చెప్పు टेंशन मत ले सुकून से भेज दूंगा
ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు బాలకృష్ణ గారు ఎవరికి ఇప్పుడు నేను చెప్తానండి, వన్ లైనర్స్ అని స్టార్ట్ అయింది నాతోని. కరెక్ట్. నాతోనంటే నా రైటర్స్ అది ఇమాజిన్ చేసుకుని నా రైటర్స్ బ్రహ్మాండంగా రాసి అటువంటి పొద్దునైన పేజీలు డైలాగ్ కాదు. కొంతమంది హీరోలు అది బాలీవుడ్ కూడా కానివ్వండి, వాళ్ళు కూడా కాపీ కొట్టి రెండో ఇన్నింగ్ స్టార్ట్ చేసుకున్నారు. మళ్ళీ అభి తక్ దోయా అభి దులాంగా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అయిపోయాడు ఆర్టిస్ట్ అనుకున్న ఆర్టిస్టు మళ్ళీ ఊపిరి పోసుకున్నాడు. వెంటిలేటర్లో ఉన్న మీద ఉన్న ఆర్టిస్టు ఊపిరి చెప్పుకోవాలండి గొప్ప. మన తెలుగు వాళ్ళు గొప్ప, మన తెలుగు దర్శకులు గొప్ప అయితే అంటే, మన తెలుగు రచయితలు గొప్ప అయితేనేమి, మన సంగీత దర్శకులు అయితేనేమి. ఇప్పుడు ఆయన ఒక్కొక్క సినిమాకు అదే ఆయన కొట్టాడా అంటారు. అంతే, అది మన తెలుగు వాళ్ళ సత్తా. ఎస్, తెలుగు వాళ్ళ సత్తా సార్. ఇప్పుడు ఎవరికి పాయింట్ లేనట్టే కదా సార్ దీనికి? అందరికీ చేసాం, అందరికి, నాకు ఇంక్లూడింగ్ మీ. ఇంక్లూడింగ్ మీరు. అయితే ఇప్పుడు ప్రజ్ఞ అండ్ బాబీ గారు మీరిద్దరు లీడ్ లో ఉన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. లోడ్ భరిస్తున్నాం. 2-2 సార్ వీళ్ళిద్దరికి పాయింట్స్. కరెక్ట్. బాలయ్య గారి ఫేవరెట్ సాంగ్ ఏంటి? Gana 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 gana. I only remember this from Dallas, sir. Yeah, అలాగే చేద్దామా? ఇప్పుడు తమన్ గారు మీరు గెస్ట్ చేయండి. నా ఫేవరెట్ సాంగ్ జై బాలయ్య యాంథమ్. అంతే. వీరసింహారెడ్డిలోంచి యాంథమ్ నాకు చాలా ఇష్టం. బికాస్ అది మా ఫేవరెట్ అడుగుతా. బాలకృష్ణ గారి ఫేవరెట్స్ ఇవన్నీ. हम सब अपने फेवरेट बोल रहे हैं. सब में बालయ్య. ఒక నిమిషం सब में సార్ ఈయన పాడుతున్నారు సార్. శివశంకరి. శివానందలహరి శివశంకరి. బాబీ ఎక్స్ట్రాడినరీ విజిలిస్ట్. శివానందలహరి శివశంకరి. బాబీకి ఇన్ని అంటే మలుపులు తిరుగుతుంది తెలియదు వాయిస్ లో. చెప్పు విజిల్ అన్న, విజిల్ భలే వేస్తాడు. చెప్పు విజిల్ లో ఈ పాట. నా పాయింట్ కొట్టేయడానికి అసలు అదే అనే బాగలేదు. నా ఫస్ట్ సినిమాకి పవర్ సినిమా రవితేజ గారి దాంట్లో విజిల్ ఉంటుంది బాబు.